దానం నాగేందర్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయనకి తెలుసు అంటే మీరు గతంలో ఉన్నాడు కదా ఆయన అన్న ఇట్స్ ఓపెన్. మిగతా వాళ్ళన్నా నేను పార్టీ మారలేదంటే నమ్మొచ్చు, కానీ ఆయన మారలేదు అని ఆయన అనుకుంటే అది ఆత్మ వంచన అవుతుంది. కానీ 9 మందికి డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా క్లీన్ చిట్ వచ్చింది కదా. అది కూడా తప్పు. వాళ్ళంతా మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు అది కూడా తప్పు. ప్రసాద్ గారు నాకు బాగా సన్నిహితులు. నేను గడ్డం ప్రసాద్ గారు వ్యక్తిగతంగా నేను వారిని బాగా గౌరవిస్తా, ప్రేమిస్తా. ఇది లవ్లీ హ్యూమన్ బీయింగ్. బట్ హీ హాజ్ మేడ్ అ బ్లండర్. కోర్టు తీర్పులు, చట్టాలు అంత బలంగా స్పీకర్ను నిర్ణయించమని చెప్పిన తర్వాత హేతుబద్ధమైన నిర్ణయం తీసుకొని ఉంటే ఆయన ఔచిత్యం అంత పెద్దగా ఉంటుండే. ఎన్ని రోజులు ఉంటుందండి పదవి? అయిపోయాయి, 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా 2 ఏళ్ళు అయితే స్పీకర్ దిగిపోవాల్సిందే కదా. బట్ హీ విల్ స్టెప్ డౌన్ యాజ్ చరిత్రలో ఒక నెగటివ్ బురద తల్లుకొని దిగుతున్నాడు. శ్రావణ్ గారు, కేటీఆర్ హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఆ కారణంగానే కవిత బయటికి పోయిందన్న ఆరోపణలో కవిత ఆ విషయం చెప్తుంది పదే. అది నిజమేనా? మీరు ఏ వర్గం? కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా? నేను కేసీఆర్ వర్గం. ఏమన్నా చెప్పండి. నేను కేసీఆర్ వర్గం. నేనే కాదు, హరీష్ రావు గారు కేసీఆర్ వర్గం. నేనండి హరీష్ రావు గారు కేసీఆర్ వర్గమే, కేటీఆర్ గారు కూడా కేసీఆర్ వర్గమే. బీఆర్ఎస్ పార్టీలో అందరూ కేసీఆర్ వర్గమే. గతంలో గ్రూప్ 1 గురించి మొన్న కూడా ఆరోపించారు, పరీక్ష నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి. కాంగ్రెస్లో ఉన్న టైంలో కూడా బీఆర్ఎస్ మీద అదే ఆరోపణలు చేశారు మీరు. ఒక ఇంటలెక్చువల్గా చెప్పండి, విద్యార్థిగా చెప్పండి, అసలు గ్రూప్ 1లో ఏం జరుగుతుంది? అసలు అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయా? అన్న, ఒకవేళ తప్పు జరిగితే నా ఫండమెంటల్ ఫిలాసఫీ ఇది. నేను ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు నేర్చుకున్న మాట. తప్పనని వాడు తప్పులో భాగస్వామి. తప్పనని వాడు తప్పులో భాగస్వామి. మన కళ్ళెదురుగే రాజకీయాల్లో ఉంటూ తప్పులు జరిగినప్పుడు ఆ తప్పని నిలదీయకపోతే మనం ఆ తప్పులో భాగస్వామి. మనంత ద్రోహం. అందుకంటే మేధావుల మౌనం ప్రమాదకరం అని చెప్పారు. కాబట్టి నేను ప్రశ్నించిన. 2, గ్రూప్ 1 విషయంలోకి వస్తే ఫ్రాడ్ అండి. అది GO 29 ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. అన్ఫార్చునేట్లీ మెనోవర్ చేసుకున్నాడు, బీసీల నోళ్ళు మన్ను కొట్టినాడు. ఆ జీవోను పట్టుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా చిన్న పిల్లగాన్ని అడిగితే చెప్తాడు ద వే దే హ్యావ్ క్రియేటెడ్ ద మెరిట్ లిస్ట్ తప్పు అని చెప్పని బుల్డోజ్ చేసి పడదొబ్బినాడు. కేసు ఇవాళ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది ఇంకా GO 29. తర్వాత గ్రూప్ 1 కండక్ట్ చేసిన విధానం చూసినట్టయితే సెంటర్ల ఏర్పరిచిన తీరు కానీ, లేకపోతే తెలుగు ప్రశ్న పత్రాలు దిద్దిన తీరు కావచ్చు, మొత్తం ఫ్రాడ్యులెంట్గా చేసినాడు ఆయన. కోర్టులో గెలిచినంత మాత్రాన తప్పు నిజం కాదు. రేపు సుప్రీంకోర్టు కూడా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా కొట్లాడతారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మీ మంచి దోస్తు ఇద్దరు కలిసి కొంచెం చాలా సందర్భాల్లో ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా సన్నిహితంగా ఉన్నారు. కలిసిరా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, లేకుంటే కలుస్తారా? ఆయన గురించి ఏం చెప్తారు? 2 మాటలు అంతే, కలవలేదు. 2 మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? గుడ్ మ్యాన్ with good intentions. శ్రవణ్ గారు, I hope those intentions will result into actions. ఏమంటారు? తెలంగాణ డెమోక్రాటిక్ గా I'll tell you what. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నేను స్వాగతించిన పక్కకు పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ అయినా ఎక్కడికైనా రావచ్చు. మేము ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా పెట్టుకున్నాం కదా. కాకపోతే ఏమవుతుందంటే రిలవెన్స్ అని అంటాం కదా. ఆ రిలవెన్స్ను నేను ఎవరినండి, నేను ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకుంటే శ్రవణ్ గారు అస్తిత్వం ఉంటుంది. నెక్స్ట్ ఆ రిలవెన్స్ను వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు చాలా ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి. నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ, ఊహించిందే ఏం జరగబోతుందో మీరు ఆన్సర్ చేయాలి. మీరు తెలంగాణ ఉద్యమకారుడు. బీఆర్ఎస్ పార్టీలో గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నారు, ఆ తర్వాత కొన్ని కాన్సిక్వెన్స్లో భాగంగా కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లో కొనసాగుతారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కౌన్సిల్లో ఉన్నారు, వాయిస్ వినిపిస్తున్నారు. హైదరాబాద్లో ఒక మినిస్ట్రీ ఇవ్వాలి. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దశోజి శ్రావణ్. మల్లారెడ్డి మీకన్నా చదువులు తక్కువే, ఆయన ఉద్యమకారుడు కాదు. మీరు కూడా ఒప్పుకుంటారు, దాన్ని ఒప్పుకుంటారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడు కాదు, ఆయన పార్టీలో కొత్తగా వచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక మినిస్ట్రీ ఇవ్వాలి, మీకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారా మీరు? కంపారిజన్ ఎందుకు? మల్లారెడ్డి గారికి అంటే ఉన్నది వాళ్ళే కదా, మాజీ మంత్రి. ఏ యూనివర్సిటీ నడుపుతాడు, మీరు ఆయన నన్ను కంపేర్ ఎందుకు చేస్తారు? అట్లా కాదు కానీ అన్న, అంటే శ్రావణ్కి అప్పటికైనా అవకాశం దొరుకుతుందా అని ఒక ఆశ. I know my strengths, I know my limitations also. More than me, you also know my strengths and my limitations. ప్రజలకు కూడా తెలుసు. రేపు అధికారంలోకి బీఆర్ఎస్ రావడం తథ్యం. కేసీఆర్ గారు మూడోసారి. సరే, మీరు మంత్రి అవుతారా అడుగుతున్నా క్వశ్చన్ ఒకటి. మీరు నా పాత్ర కేసీఆర్ గారికి బలోపేతం చేయటం, ఈ ప్రభుత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లటం,
నా ప్రస్థానంలో భాగంగా ఏ పని ఇస్తే ఆ పని చేస్తానని కేసీఆర్ గారు. ఒక్కరికే ఇవ్వాలి, ముగ్గురులో ఏం చేస్తారు మీరు? ఇది ఏం ప్రశ్న అన్నా, ఇది ఇట్లా అడుగుతా. అంటే నేను అంటుంది ఒకటే, మీరు ఒక కార్పొరేట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఇంటలెక్చువల్ తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళకంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, మీరు పట్టుబట్టి అడుగుతారా లేదా? సార్ ఇప్పుడు మనిషి ఆశాజీవి. నాకు రావాలని చెప్పి నేను కోరుకుంటా కానీ ఇంకోళ్ళకి రావద్దని చెప్పని ఫోర్స్ చాయిస్ కాదు పాలిటిక్స్. పాలిటిక్స్ ఇస్ నెవర్ ఫోర్స్ చాయిస్. ఇది మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు కావచ్చు, నేను కావచ్చు, లేదా వాళ్ళు గారు నేను కూడా కాకపోవచ్చు, వాళ్ళై నేను యూ నెవర్ నో వాట్ విల్ అన్ఫోల్డ్. బట్ మై ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. నాకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా, మళ్ళా తెలంగాణను దారి తప్పిన తెలంగాణను మళ్ళీ అభివృద్ధి పథంలో ముందు పెట్టాలని. ఈ ప్రస్థానంలో వారు ఏ పని ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా పని చేయడానికి నేను సిద్ధం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.